by mistake వేరే Wi-Fi connect అయింది and it was not having enough bandwidth. Okay, so let's start with support vector machines and why do we need support vector machines అనేది we will discuss today. Support vector machines is SVM అని చెప్తాము దాన్ని. In short we call it as SVM. SVM stands for, as I was saying, support vector machines. So I'll try to be as overview or else as simple as possible to టాక్ అబౌట్ దిస్ టాపిక్. ఎందుకంటే మరీ డీప్గా వెళ్ళి ఇక్కడ మ్యాథమెటిక్స్ చూస్తే మటుకు, బికాజ్ ఇక్కడ డిఫరెన్షియల్స్ క్యాలిక్యులస్ ఇంట్రొడ్యూస్ అవుతుంది, ఆల్జీబ్రా కొంచెం ఇంట్రొడ్యూస్ అవుతుంది, లైన్ ఈక్వేషన్స్ కానీ. ఇంతకు ముందు అంటే మనకు ఒక ఈక్వేషన్ ఉంది, ఇఫ్ యూ రిమెంబర్ డెసిషన్ ట్రీ చేస్తున్నప్పుడు ఒక ఈక్వేషన్ ఉంది, దెన్ మనం ఆ ఈక్వేషన్ లో వాల్యూస్ పెట్టుకున్నాము, అవన్నీ వచ్చేసినాయి. బట్ ఇక్కడ ఈ లైన్ ఈక్వేషన్స్ కానీ ఇవన్నీ కొంచెం ట్రబుల్సమ్గా ఉంటాయి టు ర్యాప్ అవర్ హెడ్స్ అరౌండ్. సో what I planned is to be as simple as possible so that మీకు వర్కింగ్స్ అర్థమవుతాయి ఎట్లా పనిచేస్తుంది వెనక అని. సో దాన్ని బట్టి యూ కెన్ అంటే పైథాన్ బిల్డ్ చేసుకుంటే వెళ్ళొచ్చు పైథాన్తో. సో SVM, as I said, SVM stands for support vector machines, and one of the best thing about SVMs similar to decision tree and random forest is మోస్ట్ ఆఫ్ టైమ్ సపోర్ట్ వెక్టర్ మెషిన్స్ మనకి దీని మీద కేటగిరికల్ మీద నడుస్తుంది అనమాట, కేటగిరికల్ డేటా మీద. దట్ వెన్ ఐ సే కేటగిరికల్, దట్ మీన్స్ యువర్ డేటా షుడ్ హ్యావ్ y వేరియబుల్ విత్ డిస్క్రీట్ నామినల్ ఆర్ ఆర్డినల్ డేటా. అంటే ఎస్ ఆర్ నో అనో, లేకపోతే 0 1 అనో, లేకపోతే ట్రూ ఆర్ ఫాల్స్ అనో, క్యాట్ ఆర్ డాగ్ అనో, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఇట్ షుడ్ బి కేటగిరికల్. సో ఇట్లాంటి డేటా ఉన్నప్పుడు వీ కెన్ హ్యాపీలీ వర్క్ విత్ SVM. బట్ ఎస్విఎంకి వెళ్ళే ముందు ద మెయిన్ థింగ్ ఇస్ ఎందుకు ఎస్విఎం ఎందుకు కావాలి అనేది క్వశ్చన్. ఎందుకంటే క్లాసిఫికేషన్ ఆల్గరిథమ్స్ లో ఇప్పుడు ర్యాండమ్ ఫారెస్ట్ కి చూసుకుంటే, ర్యాండమ్ ఫారెస్ట్ వర్క్స్ గుడ్ విత్ మీడియం సైజ్ డేటాతో ర్యాండమ్ ఫారెస్ట్ బాగా పనిచేస్తుంది. అండ్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ ఆల్సో, ఎప్పుడు కూడా మనం ఒక డేటా ఉంది అని అంటే దాని మీద ఒక ఆల్గరిథం బిల్డ్ చేసి కళ్ళు మూసుకొని పండుకోము. We will build multiple algorithms. Random forest, if it is a categorical variable, y variable is categorical, then మనం random forest classifier, decision tree classifier, logistic regression, లేకపోతే SVM classifier, ఇట్లా మల్టిపుల్ మోడల్స్ బిల్డ్ చేసి ఏ మోడల్ దాని మీద ఆ పర్టికులర్ డేటాకి బాగా పనిచేస్తుంది అనేది దాంతో వి విల్ గో ఫార్వర్డ్. ఇది మనము మోడల్స్ బిల్డ్ చేయకుండానే వీ కెన్ మేక్ ఎ డెసిషన్. ఎట్లా తీసుకోవచ్చు అంటే, each model will have an assumption similar to the assumptions of linear regression. ఇప్పుడు లీనియర్ రిగ్రెషన్ అనే ఆల్గరిథం తీసుకుంటే దానికి ఒక మనం డేటా ప్రొవైడ్ చేసే ముందు ఆర్ఎల్స్ డేటా ప్రొవైడ్ చేస్తే ఇట్ విల్ అజ్యూమ్ దట్ ఆ డేటా నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్ గా ఉంది అని అది అజ్యూమ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాయిన్ అయ్యారు మీరు క్లాసెస్ కి లెట్స్ సే మీరు అమౌంట్ పే చేశారు. So before starting the session itself, first session itself, I will be under the assumption that you have completed data science course. అంటే మీ మాస్టర్స్ లో డేటా సైన్స్ కోర్స్ కంప్లీట్ చేశారు, పైథాన్ లో బేసిక్ నాలెడ్జ్ ఉంది అనే అజంప్షన్స్ తో నేను స్టార్ట్ చేస్తాను. ఓకేనా? బట్ సో అట్లా లీనియర్ రిగ్రెషన్ విల్ బి అండర్ ద అజంప్షన్ దట్ యూ హ్యావ్ యువర్ డేటా ఈజ్ నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్. యూ నో నార్మల్ డిస్ట్రిబ్యూషన్స్, రైట్? సో బెల్ షేప్డ్ కర్వ్ ఉంటుంది, మీన్ 0 ఉండాలి, సిగ్మా స్టాండర్డ్ డీవియేషన్ 0 ఉండాలి, అట్లా డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కి. బెల్ కర్వ్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ దాంట్లో స్టాండర్డ్ డీవియేషన్ తో మనము 66%, 99%, 64, 33, 66%, ఇట్లా స్టాండర్డ్ డీవియేషన్ తో ఎంత డేటా ఎట్లా స్ప్రెడ్ అయ్యి ఉంటుంది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ తో, ఇట్లా వీ హ్యావ్ లుక్డ్ ఇన్ టు మెనీ థింగ్స్ విత్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. సో similar to that, many algorithms have their own assumptions. ఓకేనా? మీకు ఆ అజంప్షన్స్ బాగా క్లారిటీ ఉన్నప్పుడు, చాలా మోడల్స్ గురించి అజంప్షన్స్ తెలుసున్నప్పుడు డైరెక్ట్లీ యూ కెన్ సే ఇక డేటా ఇట్లా ఉంది కాబట్టి దీని మీద SVM బాగా పనికొస్తుంది అని చెప్పొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం అన్ని గుర్తుపెట్టుకోలేము కాబట్టి వాట్ వీ డూ ఇస్ ఎయిదర్ వి రీసెర్చ్ బిఫోర్ హ్యాండ్ ఏ ఆల్గరిథమ్స్ ఉన్నాయి, వాటికి ఎట్లాంటి అజంప్షన్స్ ఉన్నాయి, నా దగ్గర ఉన్న డేటాకి ఏ ఆల్గరిథం యొక్క అజంప్షన్స్ కి మ్యాచ్ అవుతున్నాయో ఇది చేసుకొని వెళ్ళొచ్చు.
బట్ సేఫ్ ప్రాక్టీస్ ఏంటి అంటే మల్టిపుల్ మోడల్స్, మల్టిపుల్ ఆల్గరిథమ్స్, డిఫరెంట్ ఆల్గరిథమ్స్ తో బిల్డ్ చేసుకొని వి విల్ మూవ్ ఫార్వర్డ్. ఏదో ఒక మంచి మోడల్ ని తీసుకొని వెళ్తాం. సో ఇన్ సచ్ వే వన్ ఆఫ్ ద ఆల్గరిథమ్ ఇస్ ఎస్విఎం. ఎస్విఎం కూడా క్లాసిఫైయరే కదా, ఎస్ ఆర్ నో, వై ఆర్ 1 or 0, లేకపోతే ట్రూ ఆర్ ఫాల్స్ ఇట్లానే చెప్తుంది కదా. మరి లీనియర్ లాజిస్టిక్ రిగ్రెషన్ కూడా అదే కదా చేస్తుంది. ఎట్ ద ఎండ్ లాజిస్టిక్ రిగ్రెషన్ లో కూడా మనం సర్వైవ్డా కాదా, సెటోసానా, వర్జినికానా, లేకపోతే అట్లా చూస్తున్నాం. ఆరల్స్ డిస్జెంటరీ క్లాసిఫైర్ లో సెటోసానా, వర్జినికానా, వర్సికల్ రా, ఇట్లా క్లాసిఫికేషన్ చూస్తున్నాము. దెన్ వాట్ న్యూ థింగ్ డస్ ఎస్విఎం బ్రింగ్ ఇన్ టు ద గేమ్ అంటే, ఇప్పుడు మీరు ఒకవేళ ఒక లాజిస్టిక్ రిగ్రెషన్ డేటా ఒక లాజిస్టిక్ రిగ్రెషన్ ఎట్లా పనిచేస్తుందని చూసుకున్నాం. లాజిస్టిక్ రిగ్రెషన్ లో మీకు తెలుసు దట్ మనకి లీనియర్ రిగ్రెషన్ జరుగుతుంది బిహైండ్ ద సీన్స్ అని తెలిసి మీకు తెలుసు కదా. సో ఈ లాజిస్టిక్ రిగ్రెషన్ లో ఇఫ్ యు సీ డేటా ఇట్లా మంచిగా డివైడ్ అయ్యి ఉంది బాగా. అంటే ఒక క్లాస్ కి, ఎల్లో క్లాస్ కి సంబంధించిన డేటా అంతా టు ద టాప్ రైట్ ఉంది, బ్లూ క్లాస్ కి సంబంధించిన డేటా అంతా బాటమ్ లెఫ్ట్ లో ఉంది. ఇట్లా ఉన్నప్పుడు ఇట్ విల్ బి ఈజీ టు డ్రా అ లైన్ అండ్ సపరేట్ ఇట్. లీనియర్లీ సెపరబుల్ డేటా ఉన్నప్పుడు లాజిస్టిక్ రిగ్రెషన్ బాగా పనిచేస్తుంది. సి ఐ కెన్ డ్రా అ సింగిల్ బ్లాక్ లైన్ అండ్ సే దట్ దాని అవతల ఉన్నాయన్ని ఎల్లో, ఈతలు ఉన్నాయన్ని బ్లూ అని చెప్పొచ్చు. బట్ వాట్ ఇఫ్ దెర్ ఈస్ ఎ డేటా లైక్ దిస్? ఇట్లా ఉన్నప్పుడు ఏం చేస్తాం? సో దిస్ ఇస్ నో మోర్. ఇదైతే 2D డేటా, 2D స్కాటర్ ప్లాట్ వేసుకొని చేయొచ్చు. ఇది 2D అనుకోండి, ఇట్లా కనిపిస్తుంది. మీరు ఇక్కడ లైన్ ఎక్కడ గీసుకుంటారు? ఎట్లా గీస్తారు లైన్? హౌ కెన్ యూ ప్రాపర్లీ సపరేట్ ద క్లాసెస్? తెలియదు కదా, ఇట్లా నార్మల్గా అవ్వదు కదా. అంటే వి కాన్ డూ ఇన్ సచ్ వే ఒక లైన్ గీసి. సో ఇట్లాంటి నాన్ లీనియర్లీ సెపరబుల్ డేటాలో మనము ఎస్విఎం అనేది యూజ్ చేయొచ్చు. ఎస్విఎం అనేది ఇట్లాంటి డేటా మీద బాగా పనిచేస్తుంది. నాన్ లీనియర్లీ సెపరబుల్ డేటా మీద ఈ ఎస్విఎం అనేది బాగా పనిచేస్తుంది. సో లెట్స్ లుక్ ఎట్ హౌ దిస్ ఎస్విఎం. ఈరోజు పెన్ను వాడట్లేదు, సో ఇట్ విల్ బి బిట్ డిఫికల్ట్. యా. So SVM stands for support vector machines, and it is a part of a classification algorithms. సో లీనియర్లీ సెపరబుల్ డేటా మీద ఎస్విఎం ఎట్లా పనిచేస్తుంది? ఈ ఎస్విఎం ఎట్లా పనిచేస్తుంది అంటే, లెట్స్ సే మనం మళ్ళీ అంటే ఇందాక నేను చెప్పినప్పుడు నాన్ లీనియర్లీ సెపరబుల్ డేటా ఏది మొత్తం కలిసిపోయి డేటా మొత్తం బాగా ఒకదాన్ని ఒక దగ్గర ఉంటే వేరే వేరే క్లాసెస్, ఇక్కడ మనం హెచ్విఎం వాడతామని చెప్తున్నాను. బట్ ఇంత క్రిటికల్ గా పనిచేసినప్పుడు ఇంత ఈజీ దాని మీద కూడా ఎస్విఎం పనిచేయాలి కదా. సో బాగా కాంప్లెక్స్ ఉన్న దాని మీదే పనిచేసినప్పుడు ఇది కూడా పనిచేయాలి కదా, ఇట్లాంటి వాటి మీద కూడా. సో ఫస్ట్ అది ఎక్స్ప్లోర్ చేద్దాం. లీనియర్ గా సపరేట్ చేయగలిగిన డేటా మీద ఒక ఎస్విఎం ఆల్గరిథం ఎట్లా పనిచేస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే దిస్ ఇస్ లీనియర్లీ సెపరబుల్ డేటా. అంటే ఒక సింగిల్ లైన్ గీసేసి వీ క్యాన్ సే దట్ ఓకే, అవతల సైడ్ ఉన్నాయన్ని పింక్ క్లాస్, యువతల సైడ్ ఉన్నాయన్ని పర్పుల్ క్లాస్ అని చెప్పొచ్చు. బట్ ఆ లీనియర్ సెపరేషన్, ఆ లైన్ మనం ఎట్లా గీస్తాము? ఈ లైన్ ని, సెంటర్ లైన్ ని మనము ఈ సెంటర్ లైన్ ఏదైతే ఉందో, డాటెడ్ లైన్ ఏదైతే ఉందో, దాన్ని మనము హైపర్ ప్లేన్ అంటాము. హైపర్ ప్లేన్. హైపర్ ప్లేన్ అంటాము. సో ఇది మధ్యలో ఉండేది, ఓకేనా. సో వీ వాంట్ టు గెట్ దిస్ హైపర్ ప్లేన్. ఈ హైపర్ ప్లేన్ ఏం చేస్తుంది అంటే యువతల వాటిని సపరేట్ చేస్తుంది, అవతల దాన్ని సపరేట్ చేస్తుంది. బట్ హౌ డు వి ఫైండ్ గుడ్ హైపర్ ప్లేన్? ఈ సో ద గుడ్ హైపర్ ప్లేన్ ఇన్ ద సెన్స్, ఈ ఎడ్జెస్ లో ఏదైతే మీరు చూస్తున్నారో ఇది గాని వీటిని మనము మార్జిన్స్ అంటాము. సో ఈ మార్జిన్స్ ఏం చేస్తాయి అంటే, టు సే దట్ ఇట్ ఈస్ ఎ గుడ్ మోడల్ మంచిది, ఆర్ ఎల్స్ ఇట్లా మనం గీసుకుని ఒక లెట్స్ సే వీ హావ్ క్రియేటెడ్ ఎ మోడల్ అండ్ మనకి ఇట్లా ఉంది. ఈ మోడల్ మంచిది అని చెప్పడానికి వీ నీడ్ టు హ్యావ్ ఎ మ్యాక్సిమైజ్డ్ మార్జిన్. ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది మాక్సిమం ఉండాలి.
మాక్సిమం డిస్టెన్స్ ఉండాలి. యూ మైట్ ఆస్క్, శామ్ మాక్సిమం ఎక్కడి నుంచి వస్తుంది, హౌ డూ ఐ నో మాక్సిమం డిస్టెన్స్ అసలు అని అంటే, అసలు ఈ మార్జిన్స్ ఎట్లా గీసుకుంటాం, ఈ సపోర్ట్, ఈ మార్జిన్స్, అవతల సైడ్ మార్జిన్ ఇవతల సైడ్ మార్జిన్, ఈ లైన్స్, బౌండరీ లైన్స్ ఎట్లా డ్రా చేస్తాము అని అంటే, వి డ్రా దెమ్ బేస్డ్ ఆన్ ద ఎడ్జ్ పాయింట్స్ ఆఫ్ ఈచ్ క్లాస్ లో ఉండే ఎడ్జ్ పాయింట్స్ మీద వి విల్ డ్రా దోస్ లైన్స్. సపోజ్ ఇఫ్ యు సీ హియర్, ఈ పాయింట్ పింక్ క్లాస్ నుంచి ఈ పాయింట్ బేస్ చేసుకొని ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఈ పాయింట్ మీద ఇంకొక లైన్ డ్రా చేస్తున్నాను. ఓకే, ఈ ఇక్కడ పాయింట్, ఈ రెండు పాయింట్స్ ని టచ్ చేసుకుంటా ఐఎమ్ డ్రాయింగ్ ఎడ్జ్ లైన్స్, అక్కడ గ్రీన్ లైన్స్ డ్రా చేశాను. బట్ ఓకే, డ్రా చేశాను. ఇక్కడ మార్జిన్ ఇస్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ లైన్స్ అని అనుకుందాం. ఇప్పుడు ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో ఈ క్లాస్ లో ఎడ్జ్ డేటా పాయింట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి వాటి మీదుగా ఒక లైన్ గీసుకొని, ఈ లైన్ ఏదైతే గీసుకున్నానో దానికి ఎగ్జాక్ట్ గా ప్యారలల్ గా ఉండే ఇంకొక లైన్ విచ్ ఇస్ ఆల్సో టచింగ్ దీస్ ఎడ్జ్ పాయింట్స్. సో ఐ విల్ డ్రా. ఓకేనా, ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. ఇక్కడ నేను మార్జిన్ కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నాను, నేను డిస్టెన్స్ కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నాను. బట్ హౌ డు ఐ నో దట్ దిస్ మార్జిన్, ఈ మార్జిన్ ఏదైతే ఉందో అది మాక్సిమం మార్జిన్ అని నాకు ఎట్లా తెలుసు? ఐ డోంట్ నో. ఇప్పుడు ఒక క్లాస్ లో లెట్స్ అజ్యూమ్ దట్ నందిత గారు ఉన్నారు, ఒకే క్లాస్ లో తను ఒక్కళ్ళే ఫిమేల్ ఉన్నారు. నౌ ఐ వాంట్ టు నో ఇఫ్ ఇన్ గర్ల్స్, ఆ క్లాస్ లో ఉండే గర్ల్స్ అందరిలో నందిత హైటా, టాలా, మీడియం సైజా లేకపోతే షార్టా అనేది నేను ఎవరితో కంపేర్ చేసుకోవాలి? ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎగ్జాంపుల్స్ టు కంపేర్. వేరే గర్ల్స్ లేరు కంపేర్ చేయడానికి, రైట్? అట్లా సో నేను నందితనే టాల్ అని అనుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ కూడా ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు కంపేర్ కదా. సో వాట్ ఐ విల్ డూ ఇస్, I will draw a margin in different directions. ఈ సేమ్ ఆ ఎడ్జ్ పాయింట్స్ ని టచ్ అవుతూనే ఉండాలి, కానీ అటు ఇటు కొంచెం స్లైడ్ చేస్తా ఉంటాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ షో యూ. వన్ సెకండ్, సారీ. ఇది ఎట్లా తిప్పుతారు? యా. సో ఇట్లా ఉంది అనుకుందాం ఒక లైన్, ఓకే, విచ్ ఇస్ టచింగ్ ద ఎడ్జ్ పాయింట్స్. బట్ వాట్ ఐ విల్ డూ, ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఈస్ ద మాక్సిమం, అది మాక్సిమం మార్జినా కాదా అని నాకు తెలియదు కదా. సో వాట్ ఐ విల్ డూ ఇస్, ఐ విల్ మేక్ షూర్ ఇట్ ఈస్ టచింగ్ దీస్ టూ. ఈ యాంగిల్లో ఒక లైన్ గీసుకుంటాను. లేదు అంటే బేర్ విత్ మీ. ఈ యాంగిల్లో ఇక్కడ టచ్ అవుతుంది, ఇక్కడ టచ్ అవుతుంది. ఓకేనా. సో ఇట్లా మల్టిపుల్ మార్జిన్స్ తీసుకొని, ఓకేనా, ఇట్లా మల్టిపుల్ మార్జిన్స్ తీసుకొని ఐ విల్ ట్రై టు అండర్స్టాండ్ విచ్ మార్జిన్ ఈస్ హ్యావింగ్ హయ్యర్ మాక్సిమం డిస్టెన్స్. ఏ మార్జిన్ కి అయితే మాక్సిమం డిస్టెన్స్ ఉంటుందో ఆ మార్జిన్ ని ఫైనలైజ్ చేసుకుంటాను. ఓకేనా, ఆ మార్జిన్ ని ఫైనలైజ్ చేసుకుంటాను. సో నెక్స్ట్ టైం ఓకే ఫైనలైజ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్ గా సెంటర్ డిస్టెన్స్ లో ఈ రెండు లైన్స్ కి ప్యారలల్ గా హైపర్ ప్లేన్ గీసుకుంటాను. సో దిస్ డాటెడ్ లైన్ ఇస్ హైపర్ ప్లేన్. సో మొత్తం 4 అయితే డిస్టెన్స్, అటు నుంచి 2 ఇటు నుంచి 2 డిస్టెన్స్ లో ఈక్వి డిస్టెన్స్ లో నేను ఒక హైపర్ ప్లేన్ గీసుకుంటాను. నౌ దిస్ హైపర్ ప్లేన్ ఈస్ ద యాక్చువల్ డివిజన్ లైన్. డివైడ్ చేసే యాక్చువల్ లైన్ ఈ హైపర్ ప్లేనే. ఇవి రెండు మార్జిన్స్ మధ్యే. ఇది దిస్ పర్టికులర్ థింగ్ ఇస్ అ హైపర్ ప్లేన్. ఓకేనా. సో ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? I'll drink some water. Okay.
సో హైపర్ ప్లేన్స్ ఉన్నాయి. హైపర్ ప్లేన్ దగ్గర సారీ, ఈ హైపర్ ప్లేన్ ఒక్కసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయరా? నాకు మీరు ఇది హైపర్ ప్లేన్ అన్నప్పుడు నాకు అక్కడ ఎక్కడ ఇది పాయింట్ కనిపించలేదు. సో దిస్ ఈస్ ద హైపర్ ప్లేన్. ఈ హైపర్ ప్లేన్ ఎట్లా వస్తుంది మనకు అని అంటే, మార్జిన్స్ కి ఈక్విడిస్టెంట్ గా మధ్యలో గీసుకుంటాం. అటు మొత్తం 4 ఉంటే అటు నుంచి 2 ఇటు నుంచి 2 మధ్యలో సెంటర్ లోకి ఒక ప్యారలల్ గా, ఈ మార్జిన్స్ కి ప్యారలల్ గా ఒక లైన్ గీసుకుంటాం. దాన్ని వి విల్ సే హైపర్ ప్లేన్. ఓకే. ఎనీథింగ్ ఎల్స్, లేకపోతే మార్జిన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయను. నో నో. ఓకే అండి. ఓకే. ఓకే. సో ఈ దీన్ని హైపర్ ప్లేన్ అంటాం. ఐ నో డాషెడ్ లైన్ గీసాను, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ అ లైన్ విచ్ ఇస్ సెపరేటింగ్ దీస్ 2 క్లాసెస్. ఓకే, వెరీ వెల్. గీసుకున్నాం, హైపర్ ప్లేన్ గీసాం. నెక్స్ట్ ఏంటి అని అంటే, వెన్ ఎ న్యూ డేటా కమ్స్, ఇఫ్ లెట్స్ సే ఇది న్యూ డేటా వచ్చేసి ఇక్కడ కూర్చుంటుంది. ఐఎమ్ ప్లేయింగ్ సేఫ్ హియర్. ఇక్కడ పెట్టకుండా ఇక్కడ పెడుతున్నాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వై ఐఎమ్ డూయింగ్ దట్ ఆల్సో. సో లెట్స్ సే ఒక న్యూ డేటా ఇక్కడికి వచ్చింది. ఓకేనా? ఈ న్యూ డేటా వచ్చినప్పుడు వి విల్ సే ఇది ఎట్ సైడ్ ఉందో చూసుకొని, ఇఫ్ సిన్స్ ఇట్ ఈస్ టు ద పర్పుల్ సైడ్, వి విల్ గివ్ ఇట్ టు ద పర్పుల్. వి విల్ అసైన్ ఎ పర్పుల్ క్లాస్. దీనికి పర్పుల్ కలర్ అసైన్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ ఉంది అనుకోండి, దానికి మనము పింక్ క్లాస్ అసైన్ చేస్తాం. ఓకే. సో దిస్ ఇస్ హౌ, అంటే మనం వన్స్ మోడల్ బిల్డ్ చేసిన తర్వాత దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్. బట్ ఈ మార్జిన్స్ లో కూడా 2 రకాల మార్జిన్స్ ఉన్నాయి. హార్డ్ మార్జిన్ అని, సాఫ్ట్ మార్జిన్ అని. ఈ హార్డ్ మార్జిన్ ఏంటి అని అంటే, కొంచెం హార్డ్ మార్జిన్ లో వి విల్ ట్రై టు కీప్ ద మార్జిన్ టు ద మాక్సిమం. ఎంత వీలైతే అంత మాక్సిమం గా ఉంచడానికి ట్రై చేస్తాం అనమాట. ఈ మధ్యలో వస్తే కొంచెం ఎర్రర్ టర్మ్ వేసేసి వి విల్ పనిష్ ఆర్ ఎల్స్ వి విల్ సే కొంచెం ఎర్రర్ టర్మ్ పడిద్ది. SVM లో వి విల్ హ్యావ్ సమ్ ఎర్రర్ క్యాలిక్యులేషన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ దిస్. ఈ మార్జిన్స్ లోపల, ఈ హైపర్ ప్లేన్ కి ఈ మార్జిన్ కి లోపల ఉంటే, దో వి విల్ క్లాసిఫై ఇట్ టు దిస్, వి విల్ కన్సిడర్ సమ్ ఎర్రర్ ఫర్ దిస్. ఇక్కడ ఉంది కాబట్టి వి విల్ కన్సిడర్ సమ్ ఎర్రర్ ఫర్ ఇట్. ఆర్ ఎల్స్ ట్రైనింగ్ ప్రాసెస్ లోనే ఈ డేటా పాయింట్ వెళ్ళి ఇక్కడ ఉంది అనుకోండి, we will consider some errors for that. Ante we will punish the algorithm for building this kind of what will say margin, where some points are lying on this side. Hard margin lo we will manam margin error edaithe undo, margin error ante even though pink ikkada undi ani anukundam, even though purple ikkada undi, but nenu em chestunnanu, margin geesestunnanu. So దీన్ని margin error అంటాం. Even though there is a purple error, I am not able to properly draw a line. మీరు అడగొచ్చు, శామ్ ఇక్కడ ఉంది కాబట్టి మనం ఇక్కడ తీసుకోవచ్చు కదా మార్జిన్ అని. బట్ సిన్స్ వి వాంట్ మాక్సిమం మార్జిన్, సైజ్ ఎక్కువ ఉండాలి కాబట్టి ఈ ఒక్క పాయింట్ ని వదిలేసి వి మైట్ హ్యావ్ డ్రాన్ ఇట్ హియర్. బట్ ఈ పాయింట్ ని వదిలేసాం కాబట్టి వి విల్ పనిష్ ద ఆల్గరిథం విత్ సమ్ ఎర్రర్. ఇది మార్జిన్ గీసేటప్పుడు జరిగింది కాబట్టి వి విల్ కైండ్ ఆఫ్ సే దట్ యాజ్ ఎ మార్జిన్ ఎర్రర్. ఒకవేళ రేపటి నాడు సమ్ వాల్యూ ఇస్ కమింగ్ ఎట్ దిస్ పాయింట్, పర్పుల్ అనేది ఇక్కడ వచ్చింది అనుకుందాం, లెట్స్ సే ఈ ఎడ్జ్ లో వచ్చింది, బై మిస్టేక్ దీన్ని నేను పింక్ లోకి వేసాను అనుకోండి, వి విల్ అసైన్ సమ్ వాల్యూ. అది ఎట్లా జరిగింది అని వి వోంట్ డిస్కస్, బికాస్ అది కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది హౌ దట్ ఎర్రర్ క్యాలిక్యులేషన్స్ వర్క్స్. బట్ ఈ మార్జిన్స్ కొంచెం మనము మాక్సిమం పెట్టుకుంటాం అనమాట. హార్డ్ మార్జిన్ లో వి విల్ అంటే మోడల్ విల్ ట్రై టు గెట్ ఎ హార్డ్ మాక్సిమం మార్జిన్ డిస్టెన్స్. ఇది హార్డ్ మార్జిన్ అంటే మార్జిన్ దగ్గర మనం కొంచెం గట్టిగా ఉంటాం. అంటే కొంచెం లిటరల్ గా ట్రాన్స్లేట్ చేశాను, ఐ అపాలజైజ్ ఫర్ ఇట్. బట్ మార్జిన్ దగ్గర కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటాము. దట్ ఐ వాంట్ ఎ హార్డ్ మార్జిన్, ఐ వాంట్ ఎ మాక్సిమం మార్జిన్ అనేది. సాఫ్ట్ మార్జిన్ కూడా ఉంది. సాఫ్ట్ మార్జిన్ ఏంటి అంటే వి విల్ రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ ద మార్జిన్ సో యాజ్ టు రెడ్యూస్ మార్జిన్ ఎర్రర్. ఇందాక నేను ఇక్కడ ఉన్నా కానీ సిన్స్ ఐ వాంట్ మాక్సిమం మార్జిన్, నేను ఇక్కడికి వచ్చేసి దీన్ని మార్జిన్ ఎర్రర్ కింద కన్సిడర్ చేసుకున్నాను. బట్ ఇట్లాంటివి జరగకుండా సాఫ్ట్ మార్జిన్ ఏం చేస్తుందంటే ఇక్కడే గీసేసుకుంటుంది అనమాట. సో ఇదే మార్జిన్ అయిపోతుంది. ఇదే మార్జిన్ అయిపోయి హైపర్ ప్లేన్ కూడా దీని లోపలే వచ్చేస్తుంది. both type of margins has its own benefits and disadvantages.
రెండిటికి కూడా డిసడ్వాంటేజ్ ఉన్నాయి, అడ్వాంటేజ్ ఉన్నాయి. సో వీ విల్ ప్లే అకార్డింగ్లీ. ఏది మనకి బెనిఫిట్ అవుతుందో, బేసిక్గా మోడల్ బిల్డింగ్ అప్పుడు వీ విల్ కైండ్ ఆఫ్ నాట్ సీ దిస్ మార్జిన్ స్టఫ్ ఎనీవేర్. ఇంటర్నల్ గా లోపల జరిగిపోతుంది, బట్ ఐ హ్యావ్ టు షో యూ హౌ ఇట్ వర్క్స్ ఇంటర్నల్లీ. సో ఒకవేళ మన దగ్గర ఉండే డేటా లీనియర్ గా సపరేట్ చేయగలిగితే, ఒక సింగిల్ లైన్ తో నేను సపరేట్ చేయగలిగితే, దెన్ ఐ విల్ యూస్ దిస్ హైపర్ ప్లేన్. ఒక లైన్ గీసుకొని చేసేస్తాను, ఒక 2D లైన్ అనుకుందాం. వాట్ ఇఫ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను యాక్చువల్లీ మల్టిపుల్ ఎట్లా గీసుకుంటాము, దాని క్యాలిక్యులేషన్స్ అంటే లైక్ ఇఫ్ ఐ వాంట్ టు డ్రా మల్టిపుల్ లైన్స్ హౌ విల్ ఇట్ బి అని. బట్ వాట్ ఇఫ్ ద డేటా ఈస్ లైక్ దిస్? డేటా ఇట్లా ఉంటే ఏంటి మరి సిచ్యువేషన్? ఐ కాంట్ డ్రా ఎ లైన్. ఒక సింగిల్ లైన్ డ్రా చేసి నేను గీస్తామంటే ఉరికిచ్చి కొడతారు ఫ్యాకల్టీ కూడా మనల్ని, నన్ను అట్లీస్ట్. ఇట్లా గీస్తే మరి ఈ పింక్ నంతా ఏం చేయాలని అడుగుతారు కదా. సో ఇట్లాంటి సినారియోలో ఎస్విఎం బ్రింగ్స్ ఇట్స్ ఆర్సెనల్, బెస్ట్ వెపన్ తీసుకొస్తుంది, విచ్ ఇస్ kernel tricks. It is called as kernel tricks. SVM లో one of the best thing that they have created is kernel tricks. ఈ kernel tricks ఏంటి శామ్యూల్ అని అంటే, ఈ డేటా ఏదైతే ఉందో వాట్ వి విల్ డూ ఇస్ ఇది ఇప్పుడు మీరు చూస్తున్న డేటా, మీరు ఇక్కడ చూస్తున్న డేటా 2D లో చూస్తున్నారు కదా. వాట్ ఎవర్ డేటా యూఆర్ సీయింగ్ ఇట్ ఇన్ 2D. కానీ what SVM does is, with the help of kernel tricks, it will propagate or else it will project the 2D data points into 3 dimension. Okay, కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి, ఆర్బిఎఫ్ అని కానీ, రేడియల్ బై ఫోకస్ ఏదో ఉంది, పాలీ అని కానీ, లీనియర్ అని కానీ, సిగ్మాయిడ్ అని కానీ. సో ఈ డేటా పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఈ రెస్పెక్టివ్ ఈక్వేషన్స్ లోకి పెడితే ఇట్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ 3 dimensional డేటా పాయింట్. జెడ్ వాల్యూ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం అనమాట. రైట్ నౌ వి ఓన్లీ హ్యావ్ ఎక్స్ అండ్ వై కదా. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ కర్నల్ ట్రిక్స్ వి విల్ ప్రొజెక్ట్ ద డేటా పాయింట్స్. కర్నల్ ట్రిక్స్ లో ఏం లేదండి, కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. వాట్ ఎవర్ ఈక్వేషన్ యూ వాంట్ యూ పిక్ ఇట్. ఆర్బిఎఫ్ తో చేస్తారా, పాలీతో చేస్తారా, లీనియర్ తో చేస్తారా, సిగ్మాయిడ్ తో చేస్తారా, అది యువర్ విష్. సో వాట్ ఎవర్ యూ పిక్, దిస్ డేటా విల్ బి ప్రొజెక్టెడ్ ఇంటూ 3 dimension. సో ఈ 3 dimension వల్ల మనకు వచ్చే లాభం ఏంటి శామ్ అని అడిగితే, ఐ విల్ షో యూ. Just give me 1 second. This is one of the thing. ఇది చూడండి. సో it to the left side when you see this is 2 dimensional, but when kernel trick చేసిన తర్వాత 3rd dimension కూడా యాడ్ చేసిన తర్వాత మనకు వచ్చే బెనిఫిట్ చూడండి. ఐ కెన్ సీ 3rd dimension లో అవి సపరేటెడ్ ఉన్నాయి. ఓకేనా. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ దట్ SVM ఆఫర్స్ us, which is kernel tricks. ఈ kernel tricks వల్ల we will be able to project the 2 dimensional data points into 3rd dimension, thereby giving us an advantage to what we'll say to classify or else to separate the data. ఈజీగా సపరేట్ చేయడానికి. ఇప్పుడు నేను ఒకవేళ ఇట్లా ఉంది 2 dimension లో, నేను ఇట్లా గీయలేను, ఆర్ ఎల్స్ ఇట్లా కూడా గీయలేను. ఎనీ లైన్ విల్ నాట్ డూ జస్టిస్ టు ద డివిజన్ పార్ట్, ఏదైతే సెగ్రిగేషన్ పార్ట్ ఉందో. బట్ వన్స్ ఐ డూ దిస్, ఐ కెన్ హ్యాపీలీ డ్రా ఎ లైన్ అని అనుకోవచ్చు మీరు, బట్ లైన్ గీయము. నవ్ వి విల్ కీప్ ఎ హైపర్ ప్లేన్. ఒక ప్లేన్ ఉంటుంది, ఎందుకంటే సిన్స్ దిస్ ఇస్ 3 dimensional, ఇట్స్ నో మోర్ లైన్ హియర్. ఇక్కడ ఒక ప్లేన్ ఉంటుంది. ఈ ప్లేన్ ఇస్ నథింగ్ బట్ ఇఫ్ యూ వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ హియర్.
ఈ ప్లేన్ ఉంది కదా, ఇక్కడేమో ఇట్లా కనిపిస్తుంది, బట్ వెన్ ఐ డూ కర్నల్ ట్రిక్ ఇట్ విల్ బి పైనకి రెడ్ వచ్చింది, కింద బ్లూ ఉన్నాయి. సో ఒక హైపర్ ప్లేన్ తో ఐఎమ్ సపరేటింగ్ దోస్ థింగ్స్. సో వెన్ నెక్స్ట్ టైం మనకి డేటా పాయింట్ వచ్చినప్పుడు వీ విల్ ఆల్సో డూ ద కర్నల్ ట్రిక్ ఆన్ ఇట్ అండ్ సీ వేర్ ఇట్ ఈస్ లయింగ్, అండ్ ఆ పర్టికులర్ క్లాస్ కి మనము డేటాని అసైన్ చేస్తాము. సో దిస్ ఈస్ హౌ కర్నల్ ట్రిక్స్ వర్క్ ఇన్ ఎస్విఎం. ఎనీ క్వశ్చన్స్? నేను వాంటెడ్లీ నేను మ్యాథమెటిక్స్ లోకి వెళ్ళట్లేదు, బికాస్ అది ఇట్ విల్ బౌన్స్ ఓవర్ ద హెడ్ అండ్ మేబీ ఇట్ విల్ బి, నాకు అది మీకు అది నాట్ రైట్ ఎట్ దిస్ పాయింట్ అని అనిపిస్తుంది. బికాస్ ఇట్స్ నాట్ వర్త్ ఆల్సో. అంటే మరీ అంత డీప్కి వెళ్ళి నేర్చుకోవడం వల్ల కూడా మనకి ఏం ఒరిగేది ఏం లేదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ అండ్ డూ పైథాన్. బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్, ఐ వుడ్ హైలీ ఎంకరేజ్ యూ గైస్ టు ఎక్స్ప్లోర్ దోస్ దాని వాట్ విల్ సే కర్నల్ ట్రిక్స్ లో ఈక్వేషన్స్ గురించి ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లోర్. ఓకే, లెట్స్ గో విత్ సపోర్ట్. నందిత. హార్డ్ అండ్ సాఫ్ట్ మార్జిన్ అన్నారు కదా! అంటే మనం అది మరి ఎలా మనకి అర్థమవుతుంది? ఈ టైంలో సాఫ్ట్ మార్జిన్ తీసుకోవాలి, లేదు ఈ కేస్‌లో హార్డ్ మార్జిన్ తీసుకోవాలి. యాక్చువల్లీ మోడల్ బిల్డింగ్ అప్పుడు వీ షుడ్ బి హ్యావింగ్ సమ్ సార్ట్ ఆఫ్ వాట్ విల్ సే, ఒక్క నిమిషం, ఐ విల్ షో యూ. ఐ థింక్ ఇంటర్నల్ గా జరిగిద్దేమో నందిత, బికాస్ ఐ హ్యావ్ నెవర్ యాక్చువల్, దట్స్ వై, అంటే నేను ఎక్కడ దాన్ని సెట్ కూడా చేయలేదు యాజ్ ఫర్ as ఐ హ్యావ్ డన్. పైథాన్ పరంగా నేను ఎప్పుడు సెట్ చేయలేదు, అందుకే నేను వచ్చి ఒకసారి వెరిఫై చేసుకుంటుండే. ఓకే. అంటే మనం సెట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఇంటర్నల్ గా అది జరగొచ్చు. బట్ ఓకే. ఐ కన్ఫర్మ్ యూ ఇట్ వన్స్ అగైన్. నేను ఒకసారి చూసి ఐ కన్ఫర్మ్ ఇట్. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా ఫ్రమ్ మై సైడ్ ఇట్ వోంట్ బి కరెక్ట్. సో నేను సిన్స్ ఐఎమ్ నాట్ షూర్ హౌ దట్, అంటే పైథాన్ పరంగా వెన్ వీఆర్ డూయింగ్ ఫ్రమ్ పైథాన్, హౌ అది ఎట్లా సెట్ చేస్తాం అనేది ఐ కమ్ బ్యాక్ టు యూ. యాహ్! పైథాన్ పరంగానే. యా, అదే. ఓకే అండి. So let's jump into this thing, coding part. Import whatever is necessary, and SVM కూడా మనకి sklearn నే ప్రొవైడ్ చేస్తుంది again, and we will import SVC, which is support vector classifier. And ఏదైతే అగైన్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్, కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ఇవన్నీ మీకు తెలుసు. డేటా రీడ్ చేసుకుంటున్నాను, టైటానిక్ డేటా, సిన్స్ దిస్ ఇస్ క్లాసిఫికేషన్ కాబట్టి ఐ పుల్డ్ అప్ టైటానిక్. బికాస్ టైటానిక్ లో ప్రతిసారి ఒకే డేటా ఉంటే ప్రతిసారి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు డేటా గురించి. సో ప్యాసింజర్ ఐడి, నేమ్, టికెట్, క్యాబిన్ ఇవన్నీ తీసేస్తున్నాను. అండ్ రైట్ నౌ ఐ ఓన్లీ హ్యావ్ దిస్ డేటా. ఐ హ్యావ్ ఇన్ఫో విచ్ ఈస్ హ్యావింగ్ మిస్సింగ్ వాల్యూస్. సో మిస్సింగ్ వాల్యూస్ కి సంబంధించిన ఇండెక్స్ వాల్యూస్ తీసుకుంటున్నాను, ఎక్కడెక్కడ మిస్సింగ్ అవుతున్నాయా అని. వన్ ఆఫ్ ద వే టు చెక్ మిస్సింగ్ వాల్యూస్ అంటే ఆ పర్టికులర్ సెల్లో, ఒక పర్టికులర్ సెల్లో వాల్యూ ఉందా, నాన్ వాల్యూ, ఎన్ఏఎన్ స్టాండ్స్ ఫర్ మిస్సింగ్ వాల్యూ, ఉందా లేదా అనేది ఎన్ఏఎన్ ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలి అంటే జస్ట్ ఆ సెల్ ఐడి ఆర్ ఎల్స్ యాక్సెస్ చేస్తారు కదా ఆ రోని, ఆ కాలంలో ఆ పర్టికులర్ రోని యాక్సెస్ చేసిన తర్వాత మ్యాథ్ అనే ప్యాకేజ్ తీసుకొని ఈజ్ ఎన్ఏఎన్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఇఫ్ యూ గివ్ దట్ పర్టికులర్ సెల్, దాంట్లో ఎన్ఏఎన్ ఉంటే ఇట్ విల్ టెల్ ట్రూ, ఇఫ్ నాట్ ఇట్ విల్ టెల్ ఫాల్స్. సో నేను అదే బేసిస్ చేసుకొని ఏజ్ లో ఉండే ప్రతి రోకి వెళ్ళి అది మ్యాథ్ ఈజ్ ఎన్ఏ ఉందా లేదా అని చెక్ చేసుకొని ఈజ్ ఎన్ఏ ఉన్నవి మటుకే బయటికి తీసుకొచ్చాను. 5, 17, 19, 26 ఇవన్నీ రోస్ వచ్చేసి మిస్సింగ్ వాల్యూస్ ఉన్న రోస్. ఓకే, సో డేటా డాట్ మీన్ అని మీన్ తీసుకున్నాను. ఐఎమ్ ఫిల్లింగ్ ద మిస్సింగ్ వాల్యూస్ విత్ మీన్ 29.69. సో నాన్ ఇండెక్స్ తీసుకొని
మీ వాయిస్ రాట్లేదండి. ఓహ్! సారీ. యాహ్! ఓకే. ఎక్కడి దాకా వినిపించింది? ఐయామ్ సారీ. నో. నో. ఇక్కడ నాన్ ఇండెక్స్‌ది అదే రీప్లేస్ చేసిన మీన్ వాల్యూతో వరకు ఇనిపించింది. ఓకే. సో ఈ నాన్ ఇండెక్స్ ఏదైతే నాన్ ఇండెక్స్ ఇస్ నథింగ్ బట్ దీస్ ఆర్ ఆల్ ద ఇండెక్సెస్ ఆఫ్ ద సెల్స్ రోస్. ఆ ఏజ్ కాలమ్ లో ఏ రోస్ లో మనకి నాన్ వాల్యూస్ ఉన్నాయో అది నాన్ ఇండెక్స్ లో స్టోర్ చేసుకున్నాను. ఇక్కడ ప్రింట్ కూడా చేస్తున్నాను. సేమ్ నాన్ ఇండెక్స్ తీసుకెళ్ళి దాన్ని యాక్సెస్ చేసుకొని అన్ని రోస్ ఐఎమ్ సేయింగ్ దట్ వాటిల్లో 29.69 అనేది అసైన్ చేసేయండి. ఈక్వల్స్ టు పెడితే అసైన్ కదా, సో అసైన్ చేసేయమని చెప్తున్నాను. Now age is there, age column. If I check that age column, I will no more find any missing values in it. So embarked lo kuda ante. Embarked lo kuda we have null values. So I should have done isn't a sum kuttanu pd.get_dummies kuttanu. So missing values undali, but we have treated it somewhere else. But yeah. సో మిస్సింగ్ వాల్యూస్ కూడా ట్రీట్ చేయాలి యాక్చువల్లీ దీంట్లో, బట్ నేను ట్రీట్ చేయలేదు. మేబీ ఆ వాల్యూస్ వెళ్ళిపోయి ఉంటాయి. వెన్ ఐ డేట్ గెట్ అండర్స్కోర్ డమ్మీస్ ఆ మిస్సింగ్ వాల్యూస్ ఉండే 2 rows ఏదైతే ఉందో అవి పోయి ఉంటాయి. వి షుడ్ నాట్ వరీ బికాస్ ఐ విల్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ఎస్విసి. సో హెడ్ చూసుకుంటున్నాను. గెట్ డమ్మీ వేరియబుల్స్ క్రియేట్ చేసిన తర్వాత ఎంబాక్డ్ అండర్స్కోర్ క్యూ ఎంబాక్డ్ అండర్స్కోర్ ఎస్ వచ్చింది. బట్ కెన్ యూ ఆన్సర్ వై ఎంబాక్డ్ అండర్స్కోర్ సి అనేది ఎందుకు లేదు? బికాస్ ఎంబాక్డ్ అనే కాలం లో సి, క్యూ ఇంకా ఎస్ అనే 3 వాల్యూస్ ఉన్నాయి. సో వెన్ ఐ డూ pd డాట్ గెట్ అండర్స్కోర్ డమ్మీస్ ఇట్ షుడ్ బి ఈ ఆఫ్ సి, ఈ ఆఫ్ క్యూ, ఈ ఆఫ్ ఎస్. ఎస్. మరి ఎందుకు ఈ ఆఫ్ సి లేదు? ఈ 2 0 అంటే ఆబ్వియస్లీ అది 1 కాబట్టి. బట్ పైథాన్ కోడింగ్ లో ఎక్కడ నేను మెన్షన్ చేశాను సి అనేది తీసేయమని ఎక్కడ మెన్షన్ చేశాను? తీసేయమనా? యా, బికాస్ ఇక్కడ మీరు అంటున్నారు కదా ఈ రెండిట్లో 0 ఉంటే సి అనేది ఉంటుంది అని. యాక్చువల్లీ సి అనే కాలం కూడా ఉండాలి. ఇట్ విల్ బి దేర్, బట్ ఐ పర్పస్ఫుల్లీ లెఫ్ట్ ఇట్ అవుట్ ఆర్ ఎల్స్ నేను తీసేసాను దాన్ని. ఆ కాలం డిలీట్ చేశాను. ఇక్కడ కూడా చూడండి సెక్స్ మెయిల్ అని ఉంది. మరి ఫిమేల్ ఏది? ఫిమేల్ కూడా ఉండాలి, బట్ ఐ రిమూవ్డ్ ఇట్. సో పైథాన్ కోడ్ లో ఈ పర్టికులర్ లైన్ లో ఏ విచ్ ఇస్ డూయింగ్ దట్ పార్ట్, రిమూవింగ్ ద అన్నెసెసరీ కాలమ్స్. డ్రాప్ ఫస్ట్ ఈక్వల్ టు ట్రూ. ఎస్, డ్రాప్ ఫస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ. ఫస్ట్ వచ్చిన మనం ఎక్స్ట్రా వేరియబుల్స్ కాలమ్స్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ కాలమ్ ని లేపేస్తాం. సో ఇక్కడ సి విల్ కమ్ ఫస్ట్ బికాస్ ఆల్ఫాబెటికల్ దీంట్లో, అండ్ ఫిమేల్ విల్ కమ్ ఫస్ట్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో వీ విల్ రిమూవ్ ఫిమేల్ అండ్ సి. స్టాండర్డైజ్ చేస్తున్నాము బికాస్ అవర్ డేటా ఈస్ నాట్ స్టాండర్డైజ్. ఇఫ్ యు సి డిస్క్రైబ్ ఎక్కడ కొట్టలేదా, బట్ ఏజ్ అనే కాలమ్ కి దెన్ ఫేర్ అనే కాలము ఈ రెండు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. రేంజెస్ చాలా డిఫరెంట్ ఉంటాయి. సో వాట్ ఐ హావ్ డన్, ఐ హావ్ టేకెన్ మిన్మాక్స్ స్కేలర్. ఒక ఇనిషియలైజ్ చేస్తాను మిన్మాక్స్ స్కేలర్ అనే ఫంక్షన్ ని, క్లాస్ ని. దెన్ ఆ క్లాస్ కు ఉండే ఒక మెథడ్ తీసుకొని ఫిట్ అండర్స్కోర్ ట్రాన్స్ఫార్మ్ నా డేటాని ఇస్తున్నాను. ఇక్కడ నేను ఓన్లీ ఏజ్ ని ఫేర్ ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. వన్స్ ఐ డూ దట్ అండ్ యాడ్ టు ద సేమ్ కాలమ్ అగైన్, యూ కెన్ సి ఏజ్ ఇందాక ఏజ్ వాల్యూ 22 ఉంటే ఇప్పుడు 0.27 అయింది. We used min-max scalar. When we do min-max scalar, everything will be in the range of, can you answer? Min-max scaling చేసినప్పుడు everything will be in the range of 0 1. exactly, very good. 0 1 లో ఉంటది. డేటా స్ప్లిట్ చేసుకుంటున్నాను. x లోకి అన్ని x వేరియబుల్స్ తీసుకొస్తున్నాను, y లోకి y వేరియబుల్ ఒకటి తీసుకొచ్చుకుంటున్నాను. And you can see the head which is saying 0 1 0 1. 0 stands for didn't survive, 1 stands for survived. ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ చేసుకుంటున్నాను అండ్ ఎక్స్ వేరియబుల్స్ y వేరియబుల్ టెస్ట్ సైజ్ 30% ఇచ్చేస్తున్నాను. సో ట్రైన్ సైజ్ విల్ బి 70%. మోడల్ ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఎస్విసి స్టాండ్స్ ఫర్ సపోర్ట్ వెక్టర్ క్లాసిఫైయర్. ఐఎమ్ క్రియేటింగ్ ఇనిషియలైజింగ్ మోడల్. ఈ మోడల్ డాట్ ఫిట్ లో ఎక్స్ ట్రైన్ వై ట్రైన్ ట్రైనింగ్ డేటాకి సంబంధించిన ఎక్స్ వేరియబుల్స్ అండ్ వై వేరియబుల్ రెండు ప్రొవైడ్ చేస్తున్నాం ట్రైనింగ్ కి. వెన్ ఐ డూ ప్రిడిక్షన్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి మనం ట్రైనింగ్ మీద ప్రిడిక్ట్ చేస్తున్నాము. అండ్ యూ కెన్ సి సేమ్ ట్రైనింగ్ లో ఎక్స్ డేటా ఇచ్చినప్పుడు ప్రిడిక్షన్ ఇస్తుంది. దిస్ ఇస్ హౌ ద ప్రిడిక్షన్స్ లుక్ లైక్. 0 1 అంటే ఆ పర్టికులర్ ఫస్ట్ రోకి
చనిపోయాడు, సెకండ్ రోకి బతికాడు అనేది ట్రైనింగ్ ప్రిడిక్షన్స్ లో ఉంది. సో ఐ విల్ చెక్ ద యాక్యురసీ స్కోర్. యాక్యురసీ స్కోర్ లో మనం ఒరిజినల్ ఫస్ట్ ఇస్తాము, ప్రిడిక్షన్ లో ఉండే వాల్యూ సెకండ్ ఇస్తాము. ఐ గెట్ 81%. Now when I do predictions on test data లో ఉండే ఎక్స్ టెస్ట్ తీసుకెళ్ళి ఇస్తే I get prediction accuracy of 78%. This is also fine ఎందుకంటే 3% difference is not big in between test and train. సో ఈ విధంగా మనం SVM బిల్డ్ చేస్తాము. అండ్ దిస్ ఇస్ హౌ, లైక్ SVM లో మార్జిన్స్, హైపర్ ప్లేన్స్. If it is 2D, we will draw a line. If it is 3D, we will project the data points onto the third dimension, and we will get అంటే ఒక లైన్ అక్కడ గీయడానికి హైపర్ ప్లేన్ గీయడానికి ట్రై చేస్తాం. సో దాట్ ఈస్ రిగార్డింగ్ SVM ఆర్ SVC, సపోర్ట్ వెక్టర్ క్లాసిఫైయర్. ఐ రిమెంబర్ నౌ దట్ మనకి ఒక అసైన్మెంట్ ఇచ్చాను దట్ ర్యాండమ్ ఫారెస్ట్ ఐ బిలీవ్, సారీ KNN లో ఐరిస్ డేటా మీద KNN బిల్డ్ చేయమన్నా. ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేశానండి. నేను ఈ రోజు ఈవినింగ్ కల్లా నేను మీకు సబ్మిట్ చేయడానికి ట్రై చేస్తాను. Okay, when you say evening, it will be our midnight, right? So okay. మేబీ ఫర్ టుమారో, మీకు టుమారో కల్లా మీరు మార్నింగ్ చూసుకుంటాను. నాకు కన్ఫ్యూజ్ అయింది, ఈవినింగ్ అంటే ఇదే కదా ఈవినింగ్ అనుకోని. సారీ, నో వరీస్. మీకు అలవాటు, మాకు ఇంకా అలవాటు, మాకు అంత ఇది. ఓకే, లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మధ్యలో మనము మోడల్ నేమ్ లైక్ SVC అది రాయడం తప్పితే మిగిలిన ఆల్మోస్ట్ లైన్స్ అన్ని సేమ్ ఉన్నాయి కదండి. లైక్ టెస్ట్ ఇది స్ప్లిట్ చేసుకోవడము, డేటా రీడ్ చేసుకోవడము, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. జస్ట్ మనం ఇక్కడ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. సో మధ్యలో మనం ఈ మోడల్ ప్రిడిక్ట్ అదే ఈ మోడల్ ఇనిషియలైజ్ చేస్తున్నాము. బట్ వన్ థింగ్ ఇస్, ఇవి అవసరం మనకి. ఇవి మనం పెద్ద పెద్ద డేటా సెట్స్ ఆర్ ఎల్స్ వెన్ వీఆర్ డూయింగ్ సీరియస్లీ వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఏ వాల్యూ వాడాలి. బికాస్ లెట్స్ ఏ కర్నల్ RBF ఉంది ఇక్కడ, బట్ దెర్ ఆర్ అదర్ ఆప్షన్స్ ఫర్ కర్నల్, లీనియర్ కానీ, పాలీ కానీ, సిగ్మాయిడ్ కానీ. సో ప్రతి డేటాకి ఇప్పుడు ఫ్లోట్ అనేది డిఫాల్ట్ 1.0 అంటున్నాడు, బట్ ఫ్లోట్ వాల్యూ తీసుకోవచ్చు అంటున్నాడు. సో నేను తీసుకున్న డేటాకి 1.0 బాగుందేమో, మీరు కొత్తగా తెస్తున్న డేటాకి 2.0 పనికి వస్తుందేమో. హూ నోస్? ఐ డోంట్ నో, యూ డోంట్ నో, రైట్? లోపల ఏ వాల్యూస్ బాగా పనిచేస్తాయని. సో ఇన్ దట్ సినారియో, అంటే మీరు ఇదే కదా అని అన్నారని నేను చెప్తున్నాను. ఇంతే కదా SVC అని క్రియేట్ చేయడమే అని అంటున్నారు కదా. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఈజీ, అంతే యాక్చువల్లీ మాట్లాడుకుంటూ. అంటే నేను మిగిలిన వాటితో కూడా కంపేర్ చేస్తున్నా. లైక్ ఇప్పుడు మనం చేసిన ఇప్పుడు KNN కానీ, లేకపోతే డెసిషన్ ట్రీ కానీ, అన్నీ కూడా ఈ మోడల్ ఇనిషియలైజ్ చేయడం అనేది డిఫరెంట్ కదా, మిగిలినంత సేమ్ కదా అంటున్నాను. లైక్ మోడల్ ఇనిషియలైజ్ చేసినప్పుడు కీ పాయింట్స్ చూసుకోవాలి, బట్ మిగతాదంతా ఫిట్ చేస్తాము, మళ్ళీ ప్రిడిక్ట్ చేస్తాము. లైక్ ప్రిడిక్షన్ తో అక్యురసీ చెక్ చేసుకుంటాము, అంతే. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో బేసిక్ గా ఈ రిగ్రెషన్ సూపర్వైజ్డ్ లో ఇంతే ఉంటుందండి. మనం ఒకవేళ క్లాసిఫికేషన్ వాడుతుంటే మనం అక్యురసీకి వెళ్తాము, కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ లో ఉండే మెట్రిక్స్ కి వెళ్తాము. If you are using regression, we will go for RMSE, MAP అని, MSE అని. సో డిఫరెంట్ మెట్రిక్స్ ఉన్నాయి వాటిని ఎవాల్యుయేట్ చేయడానికి. బట్ యాజ్ యూ సెడ్, the initializing is same for almost all the. బట్ ఎప్పుడు ఏది అప్లై చేయాలనేది క్లారిటీ రావాలి. లైక్ ఇప్పుడు మీరు అన్న మీడియం డేటాని ఫారెస్ట్ అది దాన్ని, బట్ అందుకనే కదా మనము ఏ డేటా వచ్చినా కూడా మోస్ట్ ప్రాబబ్లీ విల్ ట్రై టు బిల్డ్ మల్టిపుల్ మోడల్స్, ఒక 3-4 మోడల్స్ బిల్డ్ చేసి ఏ మోడల్ అయితే మనకి మంచి అక్యురసీస్, మంచిగా పనిచేస్తుందో వి విల్ పిక్ దట్ వన్. ఎప్పుడు కూడా వి కాంట్ డిసైడ్ డైరెక్ట్లీ దట్ ఓకే శామ్యుల్ ఈ డేటా ఉంది కదా దీని మీద ర్యాండమ్ ఫారెస్ట్ బిల్డ్ చేస్తా అని డైరెక్ట్లీ చెప్పలేము. చెప్పొచ్చు, అది కూడా మంచిది అయ్యి ఉండొచ్చు, బట్ యూ వోంట్ నో, రైట్? నేను ఇందాక అన్నట్టు నందితానే టాల్గా ఉంది అంటే నందితాన్ని కంపేర్ చేసుకోవడానికి ఎవరు ఉన్నారో ఎవరు లేరు అక్కడ. సో ఇన్ దట్ వే we need something or the other to compare and tell the client that నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను, ఈ మోడల్ బాగా పనిచేస్తుందని చెప్పడానికి we need to show comparison with other algorithms also. సో అన్ని మోడల్స్ మీద మనం
టెస్ట్ చేసి తర్వాత బెస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సింది. బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్‌లీ. సో ఓకే. నెక్స్ట్ సెషన్స్‌లో ఫర్దర్ సెషన్స్‌లో మనకి హైపర్ పారామీటర్ ట్యూనింగ్ ఒకటుంది. వేర్ ఐ విల్ బ్రింగ్ దీస్ వాల్యూస్. అంటే ప్రతి ఆల్గోరిథంలో నేను ప్రతి ఆల్గోరిథంలో ఇవి ఎందుకు ముట్టలేదంటే అట్ ద ఎండ్ ఐ కెన్ టెల్ ఇట్ అట్ వన్స్ అండ్ ఇట్ విల్ బి క్లియర్ ఫర్ యూ. అన్ని ఆల్గోరిథమ్స్‌లో ఈ వాల్యూస్ మారుతా ఉంటాయి. సి ఉండదు కొన్ని చోట్ల, కొన్ని చోట్ల సంథింగ్ ఎల్స్. కర్నల్ అసలు ఉండదు కొన్నిటికి, దీనికి ఒకదానికే ఉంటది. బట్ when I say hyperparameter tuning, when we discuss hyperparameter tuning, you will understand how to use these hyperparameters. వీటిని hyperparameters అంటాము. అండ్ ఒక్క దాంట్లో ఒక క్లాస్లో ఏ ఆల్గోరిథం కైనా హైపర్ పారామీటర్స్ ఎట్లా సెట్ చేయాలి అనేది యూ విల్ అండర్స్టాండ్. నాట్ బ్రింగింగ్ ఇట్ నౌ బికాజ్ ఒకవేళ ఒకదానికి తెచ్చి ఇంకో దానికి తేకపోతే యూ విల్ గెట్ మీరు అడుగుతారు ఎందుకు చెప్పట్లేదని. సో అట్ ద ఎండ్ వన్స్ ఐ విల్ ఒకేసారి చెప్పేస్తాను. బట్ నౌ ఒకవేళ మోడల్ బిల్డ్ చేయాలంటే ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దిస్. యాహ్! Let me stop the recording. Any questions?